వైసీపీ అధినేత జగన్ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి మావయ్య గారిని అంటూ ఉన్నారు, ఏం చెప్తారు? మరి ఆయనకేమైనా రాసిస్తారో మరి ఆయనకు వచ్చే సొంత తెలివితేటలు మనకు అర్థం కానీ ఈరోజు దేశం అంతా నవ్వుతుందండి. కానీ ఆంధ్రప్రదేశ్ వదిలేసేయండి, అంటే మనల్ని మనమే తెలివి తక్కువ వాళ్ళగా ఆయనే ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఒకసారి ఆయనే చెప్పింది హైదరాబాద్ లాంటి రాజధాని కావాలని, తర్వాత అమరావతి మన నడిబొడ్డులో ఉండాలి, 30,000 ఎకరాలు కావాలని ఆయనే చెప్పారు అసెంబ్లీలో. ఆ రోజు కూడా ఆయన సపోర్ట్ చేశారు. తీరా సపోర్ట్ చేశాక 3 రాజధానులు అని చెప్పి, మళ్ళీ వైజాగ్ ఓన్లీ వైజాగ్ అని చెప్పి, మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోయాక మళ్ళీ చాలామంది కూడా ఎలక్షన్ 24 ఎలక్షన్ అయ్యాక కూడా చాలామంది వచ్చి చెప్పారు మేము అమరావతి సపోర్ట్ అని. వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అంటే ఒక క్లారిటీ లేదు, వాళ్ళు మాట్లాడే దాని మీద స్టెబిలిటీ లేదు. ఇప్పుడు కొత్తగా మావిగన్ ఏంటండి, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజే చెప్పాలి కదా, నాకు ఇష్టం లేదు మీరు డబ్బులు ఖర్చు, నేను మంచి సలహా ఇస్తున్నా, ఆ రోజే ఎందుకు చెప్పలే? ఈరోజు ఏంటంటే ఏదో ఒకటి అడ్డుకట్ట వేయాలి అనేది ఆయన్నే ఫూల్ చేసుకుంటున్నాడు తప్పితే ప్రజలు ఎవరు కూడా దాన్ని పట్టించుకునే లేదు. ఇంకొన్ని రోజులు ఏంటంటే మీమ్స్ తయారు చేసుకోవడానికి, సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడానికి ఆయనే ఒక సబ్జెక్ట్ ఇచ్చుకున్నారు.